వీర విజయ హిందూ ధర్మం, హిందూ సమాజం, హిందూ సంస్కృతులను రక్షించి గమనించండి. మన ధార్మిక వీర విజయ హిందూ ధర్మం, హిందూ సమాజం, హిందూ సంస్కృతులను రక్షించి పూజ్య స్వామి ప్రణవానంద ఇలా అన్నారు: హిందువులారా భేదభావాలను వదిలేయండి, సంఘటిత గోవిందపల్లి బస్తీ యొక్క విజయోత్సవానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ఆదరణీయ శ్రీధరరావు గారు, అందులో ఈ సంఘ శతాబ్ది ఉత్సవాల లోపల మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇంకా అదృష్టవంతులం. ఎందుకంటే సంఘాన్ని ప్రారంభించినటువంటి డాక్టర్ కేశవరావు బలరాంపంత్ హెడ్గేవార్ ఇటువైపు ఎడంవైపు ఉన్నటువంటి వారు, అదేవిధంగా సంఘాన్ని సర్వవ్యాపి సర్వస్పర్శి చేసినటువంటి మాధవరావు సదాశివరావు గోల్వల్కర్ గారు, వీరిప్పుడు ఎవరు కూడా ఈ సంఘం యొక్క శతాబ్ది సమయాన్ని చూడట్లేదు. అంతేకాదు ఇంకొక ముగ్గురు సరసంఘ చాలకులు కూడా వారి యొక్క ఈ యొక్క సంఘాన్ని ఎంతవైపు అయితే తీసుకెళ్లాలో అంతవైపు తీసుకెళ్లి వారు కూడా స్వర్గస్థులయ్యారు. కానీ వారందరికీ లేనటువంటి ఒక సువర్ణ అవకాశం, ఒక అదృష్టం మనకి ఈ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది. ఈ యొక్క దసరా విజయదశమి మనం విజయానికి చిహ్నంగా చెప్పుకుంటాం. విజయం సాధించబడుతుందా అనేటువంటి ఉదాహరణలకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘమే ఉదాహరణ. 1925 విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి సంఘం పరమ పూజని డాక్టర్ కేశవరావు బలరాంపంత్ హెడ్గేవారు ఒక చిన్న విత్తనాన్ని అక్కడ నాగ్పూర్ లోపల మోతేవాడ అనేటువంటి శాఖ లోపల నాటారు. అది దేవతల గురించి తపస్సు చేసి అనేక శక్తులు పొంది పురుషుడి చేతిలో మరణం వద్దు అని కోరుకున్నటువంటి వ్యక్తికి స్త్రీ రూపంలో మరణం కావాలి కాబట్టి ఆ స్త్రీకి అనేక శక్తులు, అనేక దేవీ దేవతల యొక్క శక్తుల్ని ఇచ్చి దుర్గాదేవి అనేటువంటి మాతను సృష్టించి ఆ యొక్క నరకాసుడి వదకు ఆ దుర్గామాత యొక్క సర్వశక్తుల్ని వినియోగించింది. అందుకే ఇది సంఘటితమైనటువంటి శక్తి. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం హిందువుల లోపల సంఘటితం చేయడం కోసం, హిందువుల్ని సంఘటన చేయడం కోసం సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. శరాఘాతమువై కాలకంటు కంఠమందు నింటినంటు మంటవై ప్రళయ కాల నటిత గాలి పాదధూళి కనికవై ప్రళయ కాల నటిత గాలి పాదధూళి కనికవై హరిశోణిత జమ్మున అమ్మకు అభిషేకమిచ్చి శరణు వేడు తల్లిని శక్తి వరములిమ్మని శరణాలకు ప్రణమిల్లే శరణు వేడు తల్లిని. 84 లక్షల జీవరాశుల లోపల భూమికి వృత్తంగా పెరిగేటువంటి ఏకైక జీవి మానవుడు. ఈ మానవుడు మాత్రమే తన యొక్క బుద్ధిని ఉపయోగించి ప్రపంచం లోపల ఎక్కడా కూడా భగవంతుడి యొక్క జన్మ జరగలేదు. కేవలం ఈ భరత వర్షంలో మాత్రమే భగవంతుడి యొక్క జన్మ, అంటే మానవుడిగా జన్మించి భగవంతుడిగా మారినటువంటి ఉదాహరణలు మన దేశంలోనే కనబడతాయి. ఎందుకంటే ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ భూమి యొక్క గొప్పతనం, కృష్ణసార జింక ప్రయాణించేటువంటి ప్రాంతం చాలా గొప్పది. అక్కడ మాత్రమే దేవతలు నడయాడతారు అని చెప్పి మనకు వేదం చెప్తోంది. అటువంటి అన్నీ ఉన్నటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశం లోపల మనం మానవ జన్మ లోపల పుట్టడం చాలా చాలా అదృష్టవంతులు. నేను ఇక్కడ రావడం, ఒక ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా భావిస్తూ, వాస్తవానికి ప్రేరణ ఎలా కలిగిందంటే కొన్ని సందర్భాలలో అబ్దుల్ కలాం గారి, శ్రీ బలరాం ఖడ్గే వారి వీరందరికీ కూడా చదువుతా బుక్స్లను చదివినప్పుడు కేశవరావు బలరాం ఖడ్గే వారు ఎవరైతున్నారో 1915లో వారు డాక్టరేట్ పొందిన తర్వాత 16లో తిలక్ గారు అప్పుడు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇస్లామిక్ బ్రిటిష్ వారు మనని చాలా ఘోరంగా పాలిస్తున్న సమయంలో మనకు స్వాతంత్రం రావాలని ఒక ముందడు వేసిన సందర్భంలో
తిలక్ గారి యొక్క మనోభావాలకు ఆకర్షించయ్యారు. అప్పుడు తిలక్ గారు వారిని జైల్లో మనము హిందువులుగా మారాలి, హిందువులకు స్వాతంత్రం రావాలని అన్నప్పుడు వీరు కూడా వారికి ప్రేరణ పొంది వారు ముందుకెళ్తున్న సమయంలో కూడా మన యొక్క కాశీరాం బలరాం కడ్జేవారిని జైల్లో ఏడాది పాటు జైల్లో పెడితే 1922లో వారిని విడుదల చేయడం జరిగింది. అప్పుడే 23లో వాళ్ళు సంకల్పం పెట్టుకున్నారు. క్విట్ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు, సంకల్పం పెట్టుకున్నారు. మన దేశ సంస్కృతి కాపాడాలంటే, మనం హిందుత్వ భాగం పెరగాలంటే ఒక మంచి యొక్క ఆధునికమైనటువంటి ఒక సంఘ పరివారం అంటే ఒక విద్యార్థి దశ నుండి మొదలుకుంటే పెద్ద మంది ఎవరికైనా కానీ ఒక జాతి మీద కాదు, ఒక మహాత్ములాగా కాదు, ఒక ప్రతి ఒక్కరిని కూడా వీర సైన్యం తయారు చేయాలంటే ఇది ఒక మన రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ తరపున అవుతుందని ఆ రోజు వారు కలిసి 25లో ఈ రాష్ట్రీయ దసరా సెప్టెంబర్ దసరా వస్తే సెప్టెంబర్ మాసం లోపల ఆ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంస్థను ప్రారంభించడం జరిగింది. వారు ఒక బిందువును ఏర్పాటు చేసినటువంటిది వారి స్ఫూర్తి ఏదైతుందో ఒక సింధువుగా ఈరోజు మారింది. ఎంతో మంది వాస్తవానికి ఆకర్షితులై ఎన్నో రాష్ట్రాలు కాదు దేశాలలో కూడా మన రాష్ట్రీయ స్వయం సేవక ఉన్నటువంటి 5,000 మంది పైచలకు వంతు కూడా వారి అమ్మా నాన్నలను వాళ్ళందరూ కూడా వదిలిపెట్టి దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలను కూడా త్యాగం చేయకుండా ప్రతి ఒక్క దేశంలో భాగస్వాములయ్యి ప్రతి ఒక్క దానికి కూడా మన రాష్ట్రీయ బాధ్యులందరూ కూడా ఈ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.